హాయ్ అండి, మీ అందరికీ హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. నన్ను మాట్లాడండి ఏమంటారా? తినమని చెప్పాలి. నే కాదు వాళ్ళు మా పిల్లలు అయితే గోల గోల చేస్తున్నారండి. ఇంకా ఇప్పుడే ఆశ్రిత స్కూల్కి అయితే వెళ్ళొచ్చాను. ఇంకా ఆశ్రితకు అయితే అమౌంట్ కట్టాలా. ఇంకా ఈరోజుతో ఆశ్రిత వాళ్ళకి స్కూల్ బంద్, ఎలాకాలం సెలవు చేశానండి. ఇంకా ఈరోజుతో లాస్ట్ అందుకని చెప్పేసి ఇంకెళ్ళి ఫీజు కట్టేసి ఇంకా ఆదర్శని ఆశ్రితని అయితే ఇంటికి తీసుకొచ్చేసాము. మా అక్షర వచ్చేసి మా అమ్మమ్మ కాడ ఉన్నాడు. ఇప్పుడే అనుకుంటాను నిద్రపోయి వేసింది. ఇంకా పుచ్చకాయ అయితే తీసుకొచ్చానండి. ఎండకాయ పుచ్చకాయ తింటే కొంచెం చల్లబడతారని చెప్పేసి ఇంకా పుచ్చకాయ అయితే కోసుకొని తింటున్నారు మా ఆయన మా పిల్లలందరూ కలిసి. ఇంకా అదేవిధంగా ఈరోజు వచ్చేసి నేను టమాటా పచ్చడి పెట్టాలనుకుంటున్నానండి. ఇంకెప్పటి నుంచో పెడదాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు నాకు. అయినా కూడా ఇంక ఇదే నాకు చిక్కింది. మిరగాలు వచ్చేసి ఇంకా దంపుడు కారానికి అయితే పళ్ళు ఇచ్చేసానండి. కారం మిల్లు పట్టేస్తున్నాను అక్కడ 4-5 కేజీల కారం. మామూలుగా అయితే నేను వచ్చేసి 4 కేజీలు టమాటాలు తీసుకొచ్చాను. మరి నా స్టైల్లో నా ప్రాసెస్లో మరి ఏ విధంగా టమాటా పచ్చడి పెడతారో చూసేయండి. మొన్నైతే పొండిమిరల పచ్చడి పెట్టాగా చూసా కదా, అదేవిధంగా ఇంకా ఈరోజు వచ్చేసి టమాటా పచ్చడి కూడా పెడుతున్నాను. ఇంకా పిల్లలతో కొంచెం వాళ్ళని శుభ్రం చేసేసి మొత్తం క్లీన్ చేసేసి ఇంకా టమాటాలు అయితే కడిగేసుకుంటాను. సరేనా? తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా అదేవిధంగా ఈ కారు వచ్చేసి రాత్రి మా మామయ్యలు తిరణాలకి వెళ్ళారండి. ఇంకా అక్కడైతే తీసుకొని వచ్చారు. ఇంకా పొద్దున్న లేచి ఇంటి ముందు అయితే శుభ్రంగా కల్లేపు కట్టేసాను. బట్టలన్నీ ఉతికేసి అంట్లు మొత్తం అయితే తోమేసాను. ఇంటి లోపలన్నీ అయిపోయాను. ఇంకా టమాటాలు పట్టుగా ఉండేయండి. ఇంకా టమాటాలు పని చేయాలి. మా ఆయన వచ్చేసి ఏం చేస్తున్నాడో ఏమో, ఎండ మట్టికి మామూలు కాయట్లేదు. సరే అండి, ఇప్పుడైతే మేమైతే టమాటా పచ్చడి తయారు చేయబోతున్నాం. ఇగో రోజు అయితే టమాటా శుభ్రంగా కడిగేసింది, శుభ్రంగా కడిగేసిద్ది. ఇంకా ఎప్పుడే 4 కేజీలు టమాటాలు అయితే తీసుకొచ్చాను నేను గుంటూరు వెళ్ళి. ఇంకా పిల్లలు అయితే ఇంక ఇప్పుడే తీసుకొచ్చేసాను. ఇంక మొత్తం అయితే కడిగేసుకున్నాను. ఇంతవాడికి ఎప్పుడు పెట్టిన టమాటా పచ్చడి నువ్వు ఎప్పుడు ఇంతవాడికి కదా? ఫస్ట్ టైం. సరే అండి, ఇంకా నా కాడికి వచ్చిన తర్వాత రోజు అయితే ఇంకా పచ్చడి అయితే పెడతానికి రెడీ అయింది. అది టమాటా పచ్చడితో పాటు మన పండుమిరపకాయల పచ్చడి అయితే పెట్టేసింది కదా. ఈ విధంగా అయితే మనమైతే శుభ్రంగా టమాటాకాయలు అయితే శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కడిగేసుకున్న తర్వాత అయితే ఇంకా శుభ్రంగా గొడ్డ పెట్టి తుడుచుకొని మందులు వేస్తారు కదా, మందులతో పాటు గత శుభ్రంగా కాయ కూడా కడుక్కుంటాం, బాగుంటుంది. అయితే పొడి క్లాత్ వేసేస్తున్నానండి. నేనైతే సాప్ వేసాను. సాప్ మీద వచ్చేసి ఇంకా లింగి ఒకటి వేసేసాను శుభ్రంగా. టమాటాలు అయితే ఇంకా విధంగా కడిగేసుకుని పొడి గుడ్డ మీద అయితే విధంగా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత శుభ్రంగా తుడుచుకున్న కాయనైతే మనమైతే ఇంకా శుభ్రంగా చేసుకోవాలి. ఫస్ట్ ఇంక టార్ పెట్టేసి ఇంకా చికెన్ కర్రీ రెడీ చేస్తాను. చికెన్ అయితే తీసుకొచ్చామండి. ఇంకా దాన్ని అయితే కర్రీ చేయలేదు. ఫస్ట్ టైం అయితే కడిగేస్తే ఆతి అని చెప్పేసి ఇంకా నేనైతే కడుగుతూ ఉన్నాను. అయితే ఎలా పడుతున్నాను కామెంట్ చేయండి. అవును, ఇంకేం మరి ఇప్పుడు కడిగిన తర్వాత కారం మిల్లుకి ఇచ్చేసాం కదా, ఇది కూడా తీసుకుని రావాలి. కారం తీసుకొస్తే కానీ ఇప్పుడు పని అంత అవ్వదు. కారంతో పాటు ఇంకా ఒక అరట బియ్యం కూడా మరకించాలి కదా, బియ్యం కదా. ఏది మరి ఇంకా అయ్యానా కాయలు మొత్తం 4 కిలోలు కాయలు అయ్యానా? కాయ బాగుంది అయితే మటుకు టమాటాకాయ బాగుంది, రంగుకి కానీ పచ్చడికి ఇంకా బాగుంటాయి. ఇవి దొరకవండి అట్లాంటివి. రాత్రి నేను బాగానే మంచిగా అంటే ఏమంటే మార్కెట్లో అయితే శుభ్రంగా మంచిగా ఫ్రెష్గా వేసారు. తీసుకున్నాను. కిలో వచ్చి 30 రూపాయల 20 రూపాయలు తీసుకుంది. 20 రూపాయలు కిలో వచ్చి 4 20 80 రూపాయలు పెట్టి టమాటా పచ్చడి. ఏదైనా కానీ పచ్చడి అయితేనే మనం పొద్దుగులు కూరతో తినాలి తెలంగాణ అని చెప్పి ఇంకా విధంగా ఇంకా టమాటా పచ్చడితో పాటు పండుమిరపకాయ పచ్చడి కూడా వేసినాము. ఇంకా మామిడికాయ పచ్చడి కూడా పెట్టుకోవాలనుకుంటున్నాము. మామిడికాయ పచ్చడి కూడా పెట్టుకోబోతున్నాము. దానికి మామిడికాయ పచ్చడి కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఏంది మరి ఇంకా సరే ఇంకా ఈ విధంగా అయితే మొత్తం టమాటా అయితే శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఈ విధంగా పోసేసుకొని శుభ్రంగా ఒక 10 నిమిషాలు ఆరిపోయి
ఆరిపోయిన తర్వాత కట్ చేసుకుందాం. మిగతా టమాటాలు అయితే చేసుకున్నాం కట్ చేసుకోవడానికి. కట్ చేసుకునేటప్పుడు మీకు చూపిస్తాను ఏదైనా కట్ చేసేదని కూడా. అక్షయ్ హాయ్ చెప్పురా, హాయ్ చెప్పురా. హాయ్ చెప్పు. హాయ్ బాగున్నారా? హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, అయితే బాగున్నాను, మీరు బాగా మంచిగా కోరుకుంటున్నాండి. ఇంకా ఈరోజు అయితే ఫ్రెష్గా అయితే ఇంకా టమాటా పచ్చడి రెడీగా ఉంది. ఇంకా అదేవిధంగా అయితే ఈరోజు ఇంకా ఇస్తాకి వచ్చేటప్పటికి అయితే సెలవులు. ఇంకా అదేవిధంగా అయితే ప్రతిపడి దాకా వెళ్ళి వచ్చేవాడిని. ఎందుకంటే ఇంకా ప్రతిపడి వెళ్ళి ఆ ఇస్తాకి ఫీజు అయితే కట్టేసేసాను. ఎందుకంటే మిగతా ఫీజు కూడా కట్టేసేస్తే ఇంకా మళ్ళీ ఇంకా మనం పెండింగ్ అనేది ఉండదని చెప్పి మేడం గారు ఫోన్ చేస్తే సమస్యను ఇంకా అయిపోయింది కదా, స్కూల్ అయిపోయింది కదా, ఇంకా అదేవిధంగా ఫీజు అయితే కట్టమంటే ఇంకా అదేవిధంగా వెళ్ళి అయితే ఇంటికి చిరాగని పనికి అయితే వెళ్ళొచ్చాను. పనికి వెళ్ళిన కొంచెం అయితే ఇంకా స్నానం చేసి అదేవిధంగా అయితే పడిపోయి ఇంకా ఇస్తాకైతే స్కూల్ ఫీజు అయితే కట్టేసి ఇప్పుడే వచ్చింది. ఇంకా వచ్చేరాగానే ఇంకా అనేదిగో పిల్లలు అయితే పుచ్చకాయ తినేసి వెళ్ళిపోయారు, ఎటు వెళ్ళిపోయారు. ఇంకా రాత్రి వస్తా గుంటూరు చేస్తా పుచ్చకాయ తీసుకొచ్చాను. ఆ పుచ్చకాయ అయితే తినేసి పిల్లలు ఎటు వెళ్ళిపోయారు తినేసి. ఈ ఎండలు అయితే విపరీతంగా కాస్తున్నాయి కదండి, చూశారు కదా. ఇంకైతే మేమైతే రేకుల్లోనే ఉండేది. ఇగో మా అయితే రేకులేనండి, ఇగ్గో రేకులు మా అయితే. ఇంకేదో చిన్నగది మామూలుగా ఒక ఇలాంటి ఇల్లు లాంటిదే కానీ చిన్నగదండి, చూసేసారు కదా. ఇదండి ఇంకా నాకు మన డైలీ సర్వీస్ అయితే ఇంకా పొద్దున్న పూట లేవడం, మళ్ళీ పొద్దున్న పనికి పోవడం, ఏదంటే పనికి వెళ్తాం, ఆ పని నుంచి వచ్చేలా పిల్లలను చూసుకోవడం. ఇంక ఇదే మామూలుగా పనులు, మామూలుగా పొలం చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఈ అసలు విపరీతంగా అయితే ఎండలకు వస్తున్నాయి కదా, ఈ ఎండాకాలం అసలుకి మరి ఫ్రెష్గా మనం పిల్లలైతే మనమే తట్టుకోలేకపోతున్నాం, ఇంకా పిల్లలు అయితే తట్టుకోలేరు కదా. అందుకోసం అని చెప్పి పిల్లలకైతే ఇంకా అక్షయబాబు అయితే మరి దారుణం అండి. ఇంకా ఎండ ఉండదు, ఏమేమి ఉండదు, ఆ విధంగా తిన్నట్టు ఉంటాడు. చూడండి ఎట్టున్నాడు. హాయ్ చెప్పు అక్షయ్. హాయ్ పుష్పం. సరేద్రా. సరే నాకు భోజనం అయితే చేసేసాం కదా. ఇంకా రోజు అయితే మరి చికెన్ కర్రీ అయితే రెడీ చేసింది. ఇంకా అందుకని చెప్పి ఇంకా ఇప్పుడైతే అందరం కలిసి భోజనం చేసేసాము. ఇంకా రోజు అయితే మటుకు చూడండి టమాటాలు అయితే శుభ్రం క్లీన్ చేసుకుంటుంది. సరే అండి, ఇంక టమాటాలు అయితే కడిగేసాయి కదా, ఇంకా శుభ్రంగా అయితే ఆరిపోయినాయి. ఇంకా అదే విధంగా ఏదన్నా తడి ఉంటే ఇంకా ఈ విధంగా అయితే గుడ్డతో అయితే తొడి చేసుకుందాము. ఇంకా అప్పుడు ఏమన్నా ఉన్నా కూడా తడి ఏదన్నా కూడా ఆరిపోయింది. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే నీట్గా అయితే చేసేద్దాం. బాగా నువ్వు కూడా మరి చాకు తీసుకొని 4 ముక్కలు చేసి ఇక బాక్స్లో వేసేసి డబ్బా కూడా శుభ్రంగా కడిగేసాను, ఆరబెట్టేసాను తడి ఏమి లేకుండా. ఇంక ఇది కోసేసుకుంటే గబొక్కన పని అయిపోతుంది. నాకు ఒక చాయ్ ఉంటుంది అర్జెంటు కూర్చోయాను. ఇది కోసేసినాక చాకు ఎక్కడ లాంగ్ ఎప్పుడు సాన్ పట్టింది దీంతో పెట్టేది. ఇది కొంచెం సాన్ పట్టుకో, కొంచెం బాగుంటుంది టమాటా కాకుండా. సరేనా, ఇంక మనం అయితే ఈ విధంగా అయితే చాకుని సాన్ పెట్టేసుకున్నాం. అటు సైడేనా? శుభ్రంగా శుభ్రంగా అడిగి ఆడబెడుతుంది నీళ్ళు. సరే అండి, ఇంక పిల్లలకైతే ఇంక సమ్మర్ హాలిడేస్ కూడా వచ్చేసినాయి. ఇంకా ఈ వేసవికాలంలో పిల్లలందరూ ఇంకా అటు ఇటు తిరిగి మళ్ళీ ఇంకా జూలైలోనా మళ్ళీ జూన్ 11వ తారీఖు కల్లా ఇంకా అందరూ ఫ్రెష్గా మళ్ళీ మొత్తం మళ్ళీ స్కూల్కి అడుగు పెట్టబోతారు. ఇంకా ఇప్పుడు ఈ 2 నెలలు ప్రశాంతంగా వాళ్ళకి ఒక జైలు నుంచి ఫ్రీడమ్ అంటే ఒక జైలు నుంచి మళ్ళీ విడుదలై వచ్చారు. ఇంకా మళ్ళీ జైల్లోకి వెళ్తారు. ఇంక 2 నెలలు టైం ఉంది. ఈ 2 నెలలు వాళ్ళు ప్రశాంతంగా వాతావరణం చుట్టూ తిరుగుతారు. ఇంకా అక్షయ్ అయితే ఆదర్శ అయితే మరి ఇది చూడండి మొత్తం అందరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ టైం అంటే అమ్మాయి కాజాదులకి అయితే బయట కూడా తిరుగుతారు, వాళ్ళకి భయంగా లేదు బయట తిరగడానికి కూడా. ఇంకా రోజు చూసారు కదా, ఇంకా ఫ్రెష్గా ఇంకా ఏ విధంగా అయితే శుభ్రంగా. సరే సరే కాస్ట్ చేస్తాను. శుభ్రంగా అయితే కడిగి శుభ్రంగా అదిగో కాయలు అయితే చేస్తాను. నేనైతే ముక్కలు చేసేద్దాను, రెడీలో ఉన్నాను. ఒక్కొక్కటి టమాటాలంట కట్ చేస్తున్నాడు. తొడలు తీసేసే ఎదిరిగిద్దులేమా చెప్పిన మాటేను. చిన్న చిన్న ఇంక ఈ విధంగా అయితే
తొడలు తీసేసుకోవాలి. 8 ముక్కలు చేయాలండి ఒక్క కాయని ఇంజనాలుగా. ఒకటి 2 3 4 ఆ విధంగా సరిపోయి అన్ని టమాటాలు. 1 2 3 4. సరే అండి. ఆయన అయితే పాపం నాకు పనికి పోయి వచ్చినా కూడా ఇంట్లో ఏదైనా పని ఉన్నా కూడా ఇట్లా ఈ విధంగా అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు. మరి తడి అవుతుందా? ఆ టమాటాలు ఏం కాదు, టమాటా రసం అది. సరే అండి, ఇంక మొత్తం అయితే ఇంకా ఆ విధంగా అయితే కట్ చేసుకుందాం. మొత్తం కట్ చేసినాక చూపిస్తాను, సరేనా? ఏంటిదండి? మా టమాటా పచ్చడికి అయితే మా డాడీ టమాటాలు కోస్తున్నాడు. చెప్పు. పచ్చడి నీకు చెవులీలు వచ్చినాయి అని చూపించడం. టమాటాలు పడేసి ముక్కలు. సరే అండి, ఇంకా టమాటాలు అయితే మొత్తం అయితే కట్ చేసుకున్నాము. అదేవిధంగా డబ్బా అయితే నీట్గా అయితే కడిగేసాను. ఇంకా దీంట్లో అయితే వేసేసుకున్నాం బావా. దీంట్లో వేసే బావా. నీకు ఈరోజు హ్యాపీ బర్త్డే ఎందుకు వచ్చింది? స్కూల్ సెలవులు ఇచ్చారు కాబట్టి వచ్చింది కదా. సరే అండి, ఇంకా డబ్బాకి అయితే వేసేసుకుందాం. సరే ఇంక ఈ విధంగా అయితే ముక్కలు పోసేసుకున్న ముక్కల్ని మనం అయితే ఈ ముక్కల్ని ఇందులో బకెట్లో మొత్తం కట్ చేసుకున్నాక చూసాం. సరేనండి, ఇంకా టమాటాలు మొత్తం అయితే కట్ చేసేసాను. అదే విధంగా మొన్నటి రోజున అయితే పండుమిరపకాయల పచ్చడి పెట్టే కదండి. ఇంకా అది వచ్చేసి ఈ డబ్బాలో స్టోర్ చేసాను. కానీ ఇంకా దీంట్లో వచ్చేసి టమాటా పట్టట్లేదు. అందుకని చెప్పేసి దీంట్లో పచ్చడి దీంట్లో అయితే వేసేసాను. ఇంకా దీంట్లో అయితే టమాటాలు సరిపోయినాయి. ఇంకా మన మామిడిగా పండుమిరపకాయల పచ్చడి అయితే సూపర్గా ఉందండి. ఇంకా ఒకసారి తాలింపు వేస్తాను, అప్పుడు టేస్ట్ చూద్దాము ఎలా ఉందనేది. ప్రస్తుతం దీంట్లో అయితే ఒక 4 కేజీలు టమాటాలకి అయితే 30 కేజీ ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకొని 4 రోజులు అయితే ఊరబెట్టేసుకుందాం. అంతేనా బావా? దా కొండపాటు తిరణాలకైతే వెళ్ళి చెరుకు తీసుకొచ్చాను. ఇంకా ఎవరు తీసుకొచ్చారు? నువ్వు వెళ్ళావా? అబద్ధాలు ఆడు మాకు. మీ మమ్మీ మీ డాడీ ఎక్కడ తెచ్చింది అది? ఎవరు తెచ్చారా? నేనే తెచ్చా. సరే అండి, దీంట్లో అయితే ఉప్పు వేసుకుందాం. ఒక గుప్పుడు అయితే తీసేసుకొని, ఇది వచ్చేసి కేజీ ప్యాకెట్. ఇంకా ఒక ఆంటీని అడిగితే 1 కేజీ చింతపండు వేసేయమంది. ఇంకా అదేవిధంగా ఉప్పు కూడా మనం 30 కేజీ వేసుకుందాము. కావాలంటే గ్రైండర్ ఇచ్చేటప్పుడు అయితే వేసేసుకోవచ్చు, సరిపోకపోతే. మళ్ళీ ఇప్పుడు ఉప్పు ఎక్కువ వేసాను అనుకో, లేనిపోయింది కష్టం అయితే. వేసేసా 30 కేజీ వేసా. సరిపోయింది, తిప్పేసా. చింతపండు పట్టాలా, దాంట్లో కారం వేయాలా, చాలా ప్రాసెస్ ఉంది. అప్పుడు అయిపోయింది ఇది. ఇంక ఈ విధంగా అయితే మొత్తం తిప్పేసుకున్నామండి. అడుగంటూ అడుగుకి వెళ్ళాల. పెద్దకంటే బాగుంది. ఇంక ఈ విధంగా ఉప్పు అంతా ముక్క పట్టాలండి. అప్పుడు పట్టినాకైతే బాగుంటుంది. అవి పెద్ద గంట కొంత ఇంకా అసలు కేజీ పట్టాలా ఉప్పు. కానీ నేనైతే కొంచెం వేసాను. ఒక 100 గ్రాములు ఉన్నట్టు అవి పక్కన పెట్టేసి ఎగరా ఏం కాదు. కలవట్లేదా? సరే అండి, మరి నా స్టైల్ అయితే నేను ఇలా పెట్టుకుంటున్నాను. మరి మీరైతే ఎలా పెట్టుకుంటారనేది కామెంట్ చేయండి. ఇంతేనా, ఇలా కాదని అంటే ఇంక ఇది వచ్చేసి 3 రోజులు ఊరనిచ్చి 3వ రోజు తీసి ఎండబెట్టాలా. ఇంకా ఎండబెట్టినాక ఒక రోజు అయితే ఎండబెట్టేసుకొని ఆ రోజు సాయంత్రానికి ఆ పులుసులో చింతపండు నానేసుకొని గ్రైండర్కి ఇచ్చేటప్పుడు చూపిస్తాను. తప్పకుండా చూడండి. కొత్త వాళ్ళు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయన అయితే భలే ఎగరేస్తున్నాడు. సరే బావా, ఇంకా మొత్తం కలిసిపోయింది కదా. ఇంక మొత్తం శుభ్రంగా అయితే మొత్తం కలిసిపోయిందండి. ఇంక మూత పెట్టేసుకుందాం. ఇంక 3 రోజులకైతే వాటర్ అంతా బయటకు వచ్చేసింది.
టమాటా పచ్చడి నుంచి ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటా ఉన్నానండి. కానీ ఇన్ని రోజులు పెట్టి అస్సలు కుదరలేదు. ఇప్పుడే నాకు కుదిరింది. ఇంకా టమాటా పచ్చడి అయితే మొత్తం రెడీ చేశాను. టమాటా పచ్చడి, పొండు మిరపకాయల పచ్చడి అయితే పెట్టేశాను. అదేవిధంగా మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలని ఆశ. ఎందుకంటే ఇంకా వచ్చేది 2 నెలలు అయితే పంటలు మొదలు పెడతారండి. ఇంకప్పుడైతే బిజీగా ఉండిద్ది. ఇంకా పిల్లలు అయితే పొద్దున వెళ్ళిపోయినా వాళ్ళకి ఒక ముద్ద అన్నం వండేసినా ఇంకా ఏదో ఒక కర్రీ చేసినా కానీ వెళ్ళిపోతారు. మనం అంటే ఇంకా ఏదో ఒక పనికి వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి ఇంక ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. మరి ఈ సంవత్సరం ఎలా ఉండిద్ది అనేది చూసేద్దాం. సరేనా? ఇంకేంది బా చెరుకులు అయితే రాత్రి మా మామయ్యలు తిరణాలకు వెళ్ళారండి. అందుకని చెప్పేసి ఇంకా అక్కడైతే చెరుకులు అయితే తీసుకొచ్చారు. ఏ ఊరు? కొండపాటూరు తిరణాలంటండి. మరి అది అక్కడ మనకు తెలియదు. కానీ రాత్రి మా మామయ్య ఇంకా పిల్లలకు వచ్చేసి బొమ్మలు అన్నం కూర వండుకునే బొమ్మల ఆశ్రితకి కారు వచ్చేసి పెద్దది. ఇంకా వాళ్ళ కొడుకు వచ్చేసి చెరుకులు అయితే తీసుకొచ్చాడు. అంతేనా? సరే నాకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టమాటా పచ్చడి మొత్తం అయిపోయినాక గ్రైండర్కి ఇచ్చేటప్పుడు ఏ విధంగా నేను చేస్తానని చూసేయండి. సరేనా?